దాంట్లో ఆయన ఎవరు ధర్మవరం నుంచి కేతిరెడ్డి లాంటి ఒక వ్యక్తి రోజు పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ అయింది, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని 4 ప్రోగ్రాంలు చేసాడు. జనంలో 24 hours ఉండేది. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? అట్లాంటి జనంలో లేడు, జనంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు జనంలో లేదు. అవును. చంద్రబాబు నాయుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పటి నుంచి జనంలో లేకుండా ఎప్పుడు లేడు. ఛాలెంజ్ చేస్తాను, నేను ఎవరితోనే ఛాలెంజ్ చేస్తే విషయం. 74 ఏళ్ళ ఇప్పుడు, అంతకుముందు 60 ఏళ్ళ, 50 ఏళ్ళ. వద్దు బాబు గారు మీరు వెళ్ళండి, మేము చూసుకుంటామంటే కూడా వెళ్ళాడు. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు వచ్చింది మీరు కేతిరెడ్డి గురించి మాట్లాడుతున్నాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం లాస్ట్ టైం తమ్మి మెజార్టీతో గెలిచాడు 2019. సో ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి పేరు ఉంది. అయితే చంద్రబాబుకు అది కూడా చెప్తాను. కేతిరెడ్డి అనేవాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం. అక్కడ మనం కూడా ఆసక్తి చూసినాం. ఒకటి పెద్ద ఇంటర్నేషనల్ జోక్ అది. ఇప్పుడు పోయి అడుగుతాడు ఏమని, ఏమ్రా ఇట్లా బాగా లావు ఎక్కిపోతున్నావు, స్పోర్ట్స్ ఆడతలేవా అంటే, నాకు స్పోర్ట్స్ ఆడుకోవాలని అవకాశం ఇస్తలేదు మా మదర్ అంటాడు. అంటే అరే మదర్ ఎందుకు అవకాశం ఇస్తలేదు అంటే, పిలువ అంటే సెల్ ఫోన్ ఇస్తలేదు సార్ అంటాడు. అంటే సెల్ ఫోన్ ద్వారా గేమ్స్ ఆడతా అంటే అటువంటి సున్నితమైన అంశాలు కూడా తెర మీద తెచ్చి ఎంతో మందికి మేలు చేసిన అనుకుంటున్నాను. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతి సర్వేత్రా వజే. నువ్వు మరీ దగ్గర ఉంటే కూడా భార్య కూడా అంటది, మరీ దగ్గర ఉంటున్నాను ఆయన అటు తిరిగిరా అంటది. తిరిగిరా నువ్వు రోజు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది అదే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు నువ్వు ఇప్పుడు చేసినావు. నువ్వు ఎన్నో జనంలో ఉంటే, జనంలో ఉన్నోళ్ళు ఓడిపోయినరు, జనంలో లేనోళ్ళు ఓడిపోయారు, జనంలో లేనోళ్ళు కూడా గెలిచిర్రు, జనంలో ఉన్నోళ్ళు కూడా గెలిచిర్రు. ఇది ఈక్వేషన్స్ వేరు ఉంటాయి. ధర్మవరం ఇస్ ద కేస్ స్టడీ. చాలామంది అడిగారు, నేను ధర్మవరం మీకు కూడా చెప్పినా. నేను ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతుండని నాకు చెప్తున్నారు జనాలు. కేతిరెడ్డి ఓడిపోతాడా గెలుస్తాడా తర్వాత విషయం. ఇది అక్కడ ఉన్న తీవ్రతను మనకు అర్థం చేపిస్తుంది అన్నాను. కానీ ఎవరు ఆ విషయం నమ్మలే. నేను అప్పుడు ఫోన్లు పెట్టి కూడా మరీ చెప్పిన. ఇప్పుడు కూడా నేను జనాలతో మాట్లాడుతాను, ధర్మవరం ప్రజలతో నేను మాట్లాడి చెప్పిన ఎందుకు ఓడిపోతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, తర్వాత నేను ఫోన్లో కూడా నేను ప్రూవ్ చేయగలుగుతాను. నేను ఏం చెప్పినా అది చెప్తా. ధర్మవరం నేను వెళ్ళినప్పుడు, రాయలసీమ వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మేము మాట్లాడినాం, అయిపోయింది. అప్పుడు పెద్దగా వ్యతిరేకత లేదు. కేతిరెడ్డికి మేము పోయినప్పుడు అనుకూలంగానే ఉంది. ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే ముందు వస్తున్నాయో అప్పుడంతా జనాలు మారిపోతారు, మీకు తెలుసు. ఇక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకత ఎప్పుడు అనమాట 2 నెలల ముందు మనం పసిగట్టినాం. అప్పటి వరకు కేసీఆర్ ఇస్ ద అల్టిమేట్ అని అన్నారు. అక్కడ ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ అంటాడు, నీ దగ్గరికి వస్తాడు, ఎలానా నీదేం సమస్య ఉంది రాసుకుంటాడు. మళ్ళా పుల్లారెడ్డి తిరిగిపోతాడు, మళ్ళా మధు తిరిగిపోతాడు, శ్యామ్ తిరిగిపోతాడు, రామ్ తిరిగిపోతాడు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ రొటేషన్. మళ్ళీ మొన్న చెప్పినా కదా సార్, మళ్ళీ అదే సమస్య ఎట్లా ఉంది సార్, అబ్బా అది కాలేదా అంటాడు. మళ్ళీ ఇటు మళ్ళీ వస్తాడు. మళ్ళీ చివరికి మళ్ళీ 6 నెలలకు అదే సమస్య ఉంటుంది. సమస్యకు కేతిరెడ్డికి ఒక సమాధానం చెప్పాడు. ఆయన అంటుండే ఈవీఎం ట్యాంపరింగ్ అనడానికి అది కేవలం అది కల్పితాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటి మనం దాన్ని ఎందుకనమంటే గతంలో సర్వే సంస్థలు జగన్ గెలుస్తాయని చెప్పింది. గతంలో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిందా, ఏమైనా అయిందని అనుమానం వ్యక్తం చేసాడు చంద్రబాబు గారు. ఆయన కొట్టి పారేశారు. ఇప్పుడు జగన్ కూడా కొట్టి పారేస్తారు జనాలు. దానికి ఆధారం ఉండదు. కేతిరెడ్డి మాట్లాడుతూ సీఎంఓ ఆఫీస్కు ఎమ్మెల్యేలకు మధ్య చాలా గ్యాప్ ఉంది, మేము ఏ సమస్యలు తీసుకోకపోయినా ఆ సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేడు, పరిష్కరించిన వాళ్ళు లేడు అన్నాడు. అయిపోయాదా? వన్ ఆఫ్ ది రీజన్, ఫస్ట్ దెన్ ఈ ధర్మవరం ఎమ్మెల్యే వస్తున్నారు, ఎమ్మెల్యే అనుచరులు వెంబడి వస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు వచ్చినప్పుడు కార్నర్ ప్లాట్ ఉందంట కొద్ది, ఆ కార్నర్ ప్లాట్ బేరం పెట్టిందంట. అనుచరులు పెట్టిండ్రా, ఎమ్మెల్యే పెట్టిండా? ఇప్పుడు ఏమంటాడు ఎమ్మెల్యే, తొలగొట్టి చెప్తా నేనేమన్నా తప్పు చేసినాను రండి అంట. నువ్వు రండి కాదు, జనంలో అపోహలు. కార్నర్ ప్లాట్ పోయిందంట ధర్మవరం టౌన్లో, ఇంకో టౌన్లో ఇంకోటి పోయిందంట. ఎటు పోయిందా అంటే అపోహలు, అనుమానాలు ఏమొచ్చినాయి. గుడ్ మార్నింగ్ వస్తున్నారు, అన్నీ రాష్ట్రాలు తీసుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, వ్యాపారాలు వాణిజ్యాలు అన్నీ వాళ్ళు గుప్పెట్టుకుంటారు. నిజం లేకపోవచ్చు, అలా జనాలలో అపోహలు ఉంటాయి.
మధుకి ఎందుకు వస్తుడు, సతీష్ని ఎందుకు కలుస్తుందంటే ఊరికే ఒక మంచిదాని కోసం కలవచ్చు, కానీ వీళ్ళ మధ్యలో ఆర్థిక బంధాలు ఏమో ఉన్నాయి, ఏదో సంబంధం ఉంది, లేకపోతే ఎందుకంటే రోజు ఏం పని ఉంది వీళ్ళకు అంటారు. అట్లా అనుమానాలు అపోహలు పేరున్నాయి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో జగన్ పార్టీ కానీ బాగుంది అని మనం అనుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో కూడా ఫ్లెక్సిబిలిటీ అయినాయి. ఈ ధర్మవరంలో ఈ కేతిరెడ్డి అంటానికి అక్కడ బాగుంది, టౌన్లో బాగాలేదని చెప్పారు నాకు. సేమ్ టౌన్లో వచ్చే వరకు టౌన్ ఇట్లా వస్తుంటే అక్కడ 5,000 10,000 ఆయన ఓడిపోయింది. మొత్తం 3,000 చాలా మంది ఊహించలేదు. డెప్త్ సర్వే చేస్తే తెలిసిన విషయం. ఇప్పుడు ఈ కేతిరెడ్డి ఒక కేస్ స్టడీ తీసుకోండి. దెన్ చంద్రబాబు నాయుడు, చాలామంది తెలవాలి ఈ విషయం. చంద్రబాబు నాయుడుకు 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు పేరు వచ్చింది. ఎందుకు 18 hours జనంలో ఉన్నాడు. జనం బాట, జన్మభూమి, కర్మభూమి, మన భూమి, నీరు మీరు, దాని నీరు బీరు, నీరు మీరు, మన చెట్ల పెంపకం, మొక్కల పెంపకం అన్నిటికీ ఆయన్ని. ఈవెన్ జిహెచ్ఎంసీలో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే ప్రజలతో ముఖాముఖి కూడా ఆయన్ని. ప్రజలతో ముఖాముఖి ఉండాలి, మేయర్ ఉండాలి, అధికారి ఉండాలి, అంటే స్పెషల్ ఆఫీసర్ ఉండాలి, కమిషనర్ ఉండాలి, లేదు మినిస్టర్ ఉండాలి. చంద్రబాబు చేసిండు, అంటే చాలా రోజులు చేసిండు. చూసినాం చంద్రబాబు వచ్చి ప్రజలతో ముఖాముఖి చేసిండు, అది కూడా నగర ప్రజలతో. ఆ రిజల్ట్ వచ్చింది కొంత, ఎందుకంటే తర్వాత మేయర్ పదవి తీసుకురాయి. అప్పుడు 1999 నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు లక్ష్మణ్ రావు అని ఉండే. మధు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ చంద్రబాబు నాయుడు అన్నాడు. సార్ ఏంది, ఆయన బిల్ క్లింటన్ అప్పటికి వచ్చిపోయాడు. సార్ నేను కూడా లైక్ చేస్తున్నా, ఎంత ప్రజలు దొరుకుతుండే ఎప్పుడు. నో 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 ఈయన ఆయన మంత్రులు చేయాల్సిన పని కూడా ఈయన చేస్తుండు, ఈవెన్ చేయాల్సిన పని కూడా చేస్తున్నాడు. చెట్టు మీరు నమ్మరు, అప్పుడు మహంతి అప్పుడు కమిషనర్ ఉండే. హలో మహంతి, ఇక్కడ చెట్టు పడిపోయింది మనకు వెంగళరావు పార్క్ దగ్గర, ఇక్కడ గాలి కొట్టింది, ఇప్పుడు చూడండి మీరు, చెట్టు రోడ్డు మీద ఉందని చెప్పేది చంద్రబాబు నాయుడు. నమ్ముతారు, అందరు నమ్ముతారు, అందరు తెలుసు. ఈ క్రమంలో అప్పుడు ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు, ధైర్యం చేసి, సార్ ప్రతిదానికి మీరే వెళ్తుంటారు, ప్రతిదానికి మొహమ్మతి పోతారు, మూనాటని ఇస్తుంది, మరి కొంచెం జాగ్రత్త చూసుకున్నట్టే వాళ్ళ మీద కోపమైండు. అయిపోయింది. 1999లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు బీజేపీతోని పొత్తుతో గెలిచిండు. ఓకే అయిపోయింది, బయటపడి అనదు, గెలిపి నువ్వు బయటపడమంటే నేను గెలుస్తా అంటాను. ఒక పాజిటివ్ 2 పాజిటివ్ ఓటు ఫస్ట్ టైం ఇందా మనకు ఏపీలో ఉమ్మడి పాజిటివ్ ఓటు గెలిచింది. అప్పటికి ఒకసారి చెన్నై గెలిస్తే ఎన్రామర్ గెలుస్తాడు, ఎన్రామర్ గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తాడు, ఒకటి వెన్నుపడుతున్న ఒకసారి గెలిచింది. అంతేగా పాజిటివ్ ఓటు లేదు అప్పటికి. పాజిటివ్ ఓటు 2 స్టార్ట్ అయింది అక్కడ 99లో స్టార్ట్ అయింది. అప్పుడేమైంది, మళ్ళీ ఈయన విపరీతంగా తిరగడం, కరువు కాటకాలు, ఎలక్ట్రిసిటీ పెంచడం, తిరగడం మాత్రం మానలే. ప్రతి దగ్గర నేనే అన్నాడు. కెమెరా ముందు మినిస్టర్ చెప్పే మాటలు నేను చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పే మాటలు నేను చెప్పాలి, జర్నలిస్టులతో ఆయన్నే, తర్వాత సోషలిస్టులతో ఆయన్నే, కమ్యూనిస్టులతో ఆయన్నే, లెనినిస్టులతో ఆయన్నే, ఫెమినిస్టులతో ఆయన్నే. ఇట్లేమైంది, అప్పుడు మళ్ళీ చెప్పింది నాకు. చాలామంది అధికారులతో మాట్లాడుతుంటే మన క్రైమ్ రిపోర్ట్, ఈ టైం వెళ్ళిపోతారండి ఎలక్ట్రిసిటీ బిల్స్ అవన్నీ, జనంలో ఇంత తిరుగుతుందా సార్ 18 hours. మీరు చూడండి నేను ఎంతో కొంత లైక్ చేస్తానంటే, ఎందుకు చేస్తామంటే వర్క్ చేసింది కాబట్టి, పని రాక్షసులా తిరిగినాను. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావును కూడా ఇవాళ సిద్దిపేటలో ఏమైంది పరిస్థితి, తిరిగి 2000కి వచ్చింది ఇవాళ. పని రాక్షసుడు, ఏ పని చేయను పని చేసిండు. కరప్షన్ యాక్టివిటీస్ ఉండొచ్చు, కరప్షన్ లేకుండా ఈయన పార్టీ నడపడు, కరప్టివ్ యాక్టివిటీస్ లేకుండా ఆయన నడపడు, అది జగమెరిన సత్యం. ఎంత కరప్షన్ ఉందనే తర్వాత విషయం. ఇదే కేతిరెడ్డి విషయంలో, ఆ రోజు చంద్రబాబు విషయంలో 1999 ఎప్పుడు 2004లో ఘోర పరాభం జరిగింది. ఎందుకు, ఈవెన్ బ్లాస్టింగ్, మందు పాత్ర వేలింది, ల్యాండ్ మైనింగ్లో అంత మోర్ సెన్సేషనల్ కేసు బయటపడ్డాడు ఆయన. బయటపడ్డాక కూడా ఆయనను జనాలు ఇక్కడ బయటపడి అంత సింపతి ఉండే. సేమ్ మీరు అన్నది 2004లో ఆయన బ్లాస్ట్ అయితే చచ్చిపోతాడు, సింపతి రాలేదు. ప్లస్ 2014లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక ఫస్ట్ ఎలక్షన్స్ అవి, అప్పుడు జగన్కు సింపతి రాలేదు. అంటే జనాలు మారుతున్నారు, అవసరాలు చూస్తున్నారు. మొన్న కేసీఆర్ ఓడగొట్టినట్టు మామూలు జనమా తెలంగాణ జనం,
ఎవరిని ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసి చేయలే. అవును. మళ్ళీ గెలిస్తే ఎక్కడ పోతాడు అయినా. అవును. నేను చెప్తున్నా ఇప్పటికి కూడా. ఈవెన్ అమేథీలో కూడా అట్లేదు కదా, జనంలో బాగా ఉన్నది స్మృతి ఇరానీ అంతకుముందు లేనంత వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసారు, అభివృద్ధి బాగాలేదు. ఎందుకంటే మళ్ళీ రానియొద్దు, రాహుల్ గాంధీ నామస్మరణ లేకుండా చేద్దామని అనుకున్నాను. మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చిండు. సరే, దానికి ఒక డిఫరెంట్ రీజన్, నేను కాదంటలే. ఇక్కడ చంద్రబాబుకు కేతిరెడ్డికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు కేతిరెడ్డి ఎగ్జాంపుల్ కేస్ స్టడీ అంటున్నాం. చంద్రబాబుది కూడా అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఆయన బ్లాస్ట్ అయినప్పుడు ఏది చెప్పారు, మీరు ఏజెండాతో పోతున్నారు, ఏజెండా అయిపోయింది తెలుసా, లా అండ్ ఆర్డర్ మీద పోయింది. నక్సల్స్, యాంటీ నక్సల్స్ ఏజెండా అవుతుంది. అప్పుడు నక్సల్స్ అనేది ప్రజలకు వ్యతిరేకం కాదు వాళ్ళు. అవును. అయితే ఆయన డిఫరెంట్ వే తీసుకునేదండి. అప్పుడు ఏమైంది, రాజశేఖర్ కూడా నా పని అయిపోయింది అనుకున్నాను. మనం కూడా అనుకున్నాం, అరే ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ అయినాక ఎగ్జామ్స్ ఏది ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమవుతుంది మళ్ళీ వస్తాడా ఏమో, చాలామంది భయపడరు. అంటే నాలాంటి వాడు భయపడ్డారా, బాధపడే రాదు, మూడోసారి వస్తాడా, మళ్ళీ ఏమైపోతుంది, అనార్కిజం వస్తుంది, అటోక్రసీ వస్తుంది, నియంతృత్వం వస్తుంది. అదే నియంతృత్వంతో ఆయన భయంతో ఆయన ఓడగొట్టిండ్రు, అదే భయంతో కేసీఆర్ ఓడగొట్టిండ్రు. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ నేను ఎప్పుడు పెద్దగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అన్నీ కూడా నేను ఎప్పుడు సమర్థించిన. కానీ కేసీఆర్ వ్యక్తిగతంగా నేను ఏ రోజు దండం పెట్టలేదు, ఎప్పుడు రోజు ఓడిపోతారని చెప్పిన. ఈసారి ఓడిపోవడం ఖాయమని చెప్పినాము, అందరికి తెలుసు ఆ విషయం. ఎందుకు ఓడిపోతాడు, రీజన్ అనేది బలమైన రీజన్ లేకుండా ఓడిపోతుందని చెప్పినాడు. సో అది పసిగట్టలేకపోయింది. ఎంతసేపు అహంభావం, నన్ను ఓడిపోతారా, నేను ఓడిపోతానా అన్నట్టు. జగన్ ఏమైంది, జగన్ అయితే క్వైట్ డిఫరెంట్. క్యాబిన్లకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని బదలాం చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాకు తెలుసు, ఉదయంలో ఆయన కింద నేను పనిచేసినాను. ఐ వాజ్ ద కాంట్రిబ్యూటర్. ఎంత సజ్జనుడు అంటుంటే మేము ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని. సజ్జల రామకృష్ణ తర్వాత ఏమైంది, నేను ఎప్పుడు కూడా దగ్గర పోయి చూసిందిలే, చేసింది. కానీ జగన్ వైఖరి వల్లనే జగన్ ఓడిపోయింది వాళ్ళ. ఆ జగన్ వైఖరి వల్లనే కేతిరెడ్డి ఓడిపోయింది వాళ్ళ. కేతిరెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా మొహం మర్చిపోవడం. గుడ్ మార్నింగ్ అని ఉండదు, ఎంత దగ్గర అయితే అంత మొహమ్మద్ జనాలకు. నేను చెప్పిన పనులు చేయలే, 4 పనులు చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద మాస్ లీడర్ ఇందిరారెడ్డి ఉండే, పట్ల ఇందిరారెడ్డి కన్సిక్యూటివ్ గెలిచిండు ఆయన చెవేల నుంచి, చెవేల ఎమ్మెల్యేగా. వాజ్ ద ఫెరోసియస్ లీడర్. ఒక రోజు ఏం చెప్పిండు నాకు, మేము అప్పుడు కొత్త జర్నలిజంలో అప్పుడప్పుడు ఎదుగుతుంటే, మధు ఈ జనాలకు ఎంత పోయిను ఓటర్లు జనాలు, నీ ఇంట్లో పోయి ఒక సంపద, జాతీయ సంపద పోయి మన ఇంట్లో గుమరి, ఇంకేదో కావాలంటాడట. అయిపోయింది సమస్య, అయిపోయింది ఆ సమస్య అయిపోయింది, సరే ఇంకో సమస్య అంటాడట. అది ధర్మవరంలో కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే అపోహలు, అనుమానాలు, కబ్జాలు, వాళ్ళ అనుచరులు ఏమారక్షం మనం దగ్గర చూడలేదు. మనం అట్లా చెప్పదు. ఆరోపణలను మనం ఎప్పుడు కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేయం. మొహమ్మతిపోవడం ఉన్నట్టని ఒకటి. రెండవది, కేతిరెడ్డి మాటల్లోనే ఒప్పుకుంటుండు, గ్యాప్ బాగా పెరిగింది, మేము ఎన్ని చెప్పినా మాకు అధికార దుర్మార్గం. జక్కంపూడి రాజా కూడా చెప్పిండు ఈ మాట. రాజమండ్రి జక్కంపూడి రాజా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మేము రాత్రంతా నిద్రపోకుండా సమస్యల కోసం జనాల దగ్గర పోతే, ఆ సీఎంఓ దగ్గర పోతే మమ్మల్ని పట్టుకుంటూ లేడు, దేకేటోడు లేడు, మా సమస్య అడిగేటోడు లేడు. ఆ సీఎంఓలో పోతే అధికారుల దగ్గర ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని నిలబడాల్సిన